ఈ వీడియోలో మనం స్వరూప బహుభుజుల అనురూప బిందువులు మరియు భుజాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇంగ్లీష్లో దీనిని కరస్పాండింగ్ పాయింట్స్ అండ్ సైడ్స్ ఆఫ్ స్కేల్డ్ షేప్స్ అంటారు. చూడండి, ఏమిటి స్వరూప బహుభుజులు అంటే ఏమిటి, అనురూప బిందువులు భుజాలు అంటే ఏమిటో కూడా మనం తెలుసుకుందాం. క్రింద చూపిన చిత్రము 1ని స్కేల్ చేయగా వచ్చింది. అయితే చిత్రము 1లోని డిఈ భుజానికి సారూప్యమైన భుజాన్ని చిత్రము 2లో లేదా చిత్రము 2లో కనుక్కోండి. ఇది మనకు చిత్రము 1. ఇది ఒక బహుభుజి, అవునా? చాలా భుజాలు ఉన్నాయి కాబట్టి దీన్ని బహుభుజి అని చెప్పవచ్చు. అయితే దీన్ని స్కేల్ చేశారు. స్కేల్ చేయడం అంటే ఏమిటంటే ఇలా ప్రతి భుజాన్ని పెంచడం కానీ తగ్గించడం కానీ. చూడండి, ఇది రెండవ చిత్రం కదా. ఈ రెండవ చిత్రము 1ని స్కేల్ చేయగా వచ్చింది. మీరు చూస్తే చిత్రము 1లానే చిత్రము 2 ఉంది, కానీ అన్నీ తక్కువగా ఉన్నాయి కదా. ఇలాంటి బహుభుజులను మనం స్వరూప బహుభుజులుగా చెప్పవచ్చు. స్వరూప బహుభుజి అంటే అర్థం ఏమిటంటే చూడడానికి రూపము ఆకారము ఒకేలా ఉంటుంది కూడా, కానీ కొలతలు ఒకలా ఉండవు, ఎక్కువ తక్కువ ఉండొచ్చు. మీరు ఇక్కడ గమనిస్తే చిత్రము 1తో పోల్చినప్పుడు చిత్రము 2లో ఉన్న ప్రతి భుజం కొలత తక్కువగా ఉంటుంది, కానీ ఆకారం అదే. అలాంటప్పుడే దానిని స్కేల్డ్ వర్షన్ అంటారు ఇంగ్లీష్లో. అంటే ఒక పెద్ద ఆకారం నుంచి ప్రతి భుజాన్ని తగ్గించుకుంటూ తయారు చేయడాన్ని మనం స్కేల్డ్ వర్షన్ అంటారు ఇంగ్లీష్లో చెప్పాలి అంటే. అయితే దీన్ని మీకు సులభంగా అర్థం కావాలంటే ఎలా నేర్చుకోవచ్చు అంటే, మీరు చిన్నప్పుడు సైకిల్ తొక్కుంటారు కదా, అవునా? ఎలా ఉంటాయి? 2 చక్రాలు ఉంటాయి, పెడల్ ఉంటుంది, ఇలా ఉంటాయి, అవునా? అదేవిధంగా మీరు పెద్ద కొలది ఆ సైకిల్ సైజు అంటే ఆ సైకిల్ కూడా పెరుగుతూ వచ్చినట్లు అనిపిస్తుంది, అవునా కాదా? ఇక్కడ కూడా 2 చక్రాలు ఉంటాయి, అదేవిధంగా పెడల్ ఉంటుంది. కానీ చిన్నప్పుడు మీరు తొక్కిన సైకిల్తో పోల్చుకున్నప్పుడు పెద్దగా ఉన్నప్పుడు సైకిల్ పెరుగుతుందా లేదా? దానినే మనం స్కేల్డ్ వర్షన్గా చెప్పవచ్చు. ఇక్కడ కూడా చిత్రము 2 అనేది చిత్రము 1ని అంటే 1 నుంచి అన్నీ దాని యొక్క కొలతలు తగ్గించుకుంటూ వచ్చినప్పుడు చిత్రం 2 ఏర్పడింది. అయితే మనకు ఇచ్చిన ప్రశ్న ఏమిటంటే, చిత్రం 1లో డిఈ భుజం ఎలా ఉందో దానికి సారూప్యమైన అంటే చిత్రం 2లో డిఈ భుజం ఎలా ఉందో ఇక్కడ అలాంటి ఆకారమే ఉండాలి, కొలత అలా ఉండాలని లేదు. ఆ భుజాన్ని మనం కనుక్కోవాలి. అయితే ఎలా కనుక్కుంటాము అంటే ఇటువంటి వాటిని ముందుగా 2 చిత్రాలని గమనించి రెండింటిలోనూ చిన్న భుజాన్ని ఎంచుకోండి, అవునా? 2 చిత్రాలను మీరు గమనిస్తే చిన్న భుజం ఎక్కడుంది? చూడండి, చిత్రం 1లో ఈఏ, అవునా? చిత్రము 2లో హెచ్జిగా చెప్పవచ్చు. ఎందుకంటే మొత్తం 2 చిత్రం 1 మొత్తానికి చిన్న భుజం ఏఈ లేదా ఈఏ. అదేవిధంగా చిత్రం 2లో మొత్తం భుజాలలో చిన్న భుజము హెచ్జి ఆర్జిహెచ్, అంతే కదా, ఏదైనా కూడా. అయితే ఇక్కడి నుంచి మనం ఎలా మిగతా భుజాలని తెలుసుకుంటామో చూడండి. మీరు గమనిస్తే హెచ్జి ఆర్జిహెచ్ అనేది ఈఏ భుజానికి స్కేల్డ్ వర్షన్ అంటారు, అంటే ఈఏని తగ్గించగా వచ్చింది అన్నట్లు. ఇప్పుడు మిగతా భుజాలని మనం ఎలా కనుక్కుంటున్నామంటే, ఈఏ భుజం ఉంది కదా చిత్రం 1లో, దాని నుంచి మనం సవ్య దిశలో వెళదాం. సవ్య దిశలో వెళితే ఏమొస్తుంది? ఇలా ఏబి వచ్చింది, అవునా? ఇక్కడ కూడా చూడండి, చిత్రం 2లో కూడా మనం సవ్య దిశలో వెళ్ళాం. సవ్య దిశ అంటే ఏంటి? గడియారంలో ముళ్ళు తిరుగుతుంది కదా కుడివైపుకి, అలాగనమాట. ఇక్కడ కూడా సవ్య దిశలో వెళ్తే మనకేమొచ్చింది? హెచ్ఐ వచ్చింది. మనం తీసుకున్న దిశ కరెక్టా కాదా, మనం సవ్యంగానే తీసుకున్నామా లేదా అనేది మనకి ఇక్కడ చాలా సులభంగా నిర్ధారణ అవుతుంది. ఎందుకని? మనం చిత్రం 1లో 2 లంబకోణాలు కనిపిస్తున్నాయి, చిత్రం 2లో కూడా 2 లంబకోణాలు కనిపిస్తున్నాయా లేదా? కనిపిస్తుంది. అదేవిధంగా ఇంకా ముందుకు వెళదామా? చూడండి, ఇంకా ముందుకు వెళితే అక్కడ బీసీ భుజం ఉంది, ఇక్కడ ఐజే భుజం ఉంది చిత్రం 2లో. ఇంకా ముందుకు వెళితే చిత్రం 1లో సిడి భుజం ఉంది, చిత్రం 2లో జేఎఫ్ భుజం ఉంది, అవునా? అలానే చివరగా చిత్రం 1లో డిఈ భుజం తీసుకున్నట్లయితే చిత్రం 2లో ఏముంది? ఎఫ్జి ఉంది, అవునా? మనకు అడిగిన ప్రశ్న అదేనా? చిత్రం 1లో డిఈకి సారూప్యమైన అంటే అలాంటిది చిత్రం 2లో ఏదవుతుంది? జిఎఫ్ అవుతుంది కదా. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? స్వరూప బహుభుజి అంటే ఏమిటి, నిర్వచనం తెలుసుకొని ఒక ఉదాహరణ చేసాం.